విజయనగర రాజ్యంలో లాంగ్వేజెస్లో రాయబడిన బుక్స్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. కన్నడం, తెలుగు, తమిళ్ అని చెప్పి ఇవన్నీ కొనసాగినాయి. సంగమ వంశం ఏమో ప్యూర్ కన్నడ, సాళువ ఏమో తెలుగు కన్నడ, తుళువ ఏమో తెలుగు కన్నడ తమిళ్, అరవీడు వంశం ఏమో ప్యూర్ తెలుగు వాళ్ళ అధికార భాషలు. బట్ అసలు మొత్తం నాలుగు వంశాలకు కలిపి అధికార భాష సంస్కృతమే. తదుపరి నేను చెప్పాను ఈ చిన్నవి ఇవన్నీ కూడా ప్రాంతీయ భాషలు, బాగా పాపులర్ అయిన ప్రాంతీయ భాషలు. కృష్ణదేవరాయలు రాసిని మీకు చెప్పాను. ఉషా పరిణయం, జాంబవతి పరిణయం, మదాలస చరిత్ర, రసమంజరి ఇవన్నీ సాంస్క్రిట్లో. ఆముక్త మాల్యద కృష్ణదేవరాయలు తెలుగులో రాశాడు. ఇందులో మాలదాసరి కథ ఫేమస్. కన్నడ భాషలో చామరసు, కన్నడ భాషలో జకనాచార్య. అలానే ఆ రోజుల్లో కన్నడ భాషలో కన్నడ వేమనగా ఒక ఆయన ఫేమస్ అట. కన్నడ వేమనగా ఒక ఆయన ఫేమస్ అట. ఆ కన్నడ వేమనగా ఎవరైనా ఫేమస్? సర్వజ్ఞ పదగళ్ళు. నోట్ చేసుకోవాలి. కళ్యాణమ్మ వర్షం కురిసిందిరా. మస్తానోళి ఆళ్ళగడ్డ ఆకాశం ఏమంటుంది? సర్వజ్ఞ పదగళ్ళు. ఈయన కన్నడ వేమన. మస్తానోళి వింటున్నారా నాన్న? సర్వజ్ఞ పదగళ్ళు. సాయి వెంకటేశ సర్వజ్ఞ పదగళ్ళు. మళ్ళీ నేను మీకు చెప్తాను. సర్వజ్ఞ పదగళ్ళు. కన్నడ వేమనగా ఈయన ఫేమస్. ఉప్పు గప్పురంబు ఒక్క పోలిక నుండి చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. ఇలా ఎన్ని చెప్పాడు వేమన పద్యాలు. ఈలాగా ఒక ఆయన ఉండేవాడట కర్ణాటకలో. ఒక రకంగా మన వేమన కన్నా ముందే ఈయన. అయినా మనం సౌలభ్యం కొద్దీ కన్నడ వేమన అని చెప్పుకుంటున్నాం. ఆయన పేరు సర్వజ్ఞ పదగళ్ళు. బోర్డు మీద రాశాను చూడండి. సర్వజ్ఞ పదగళ్ళు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్.